చాలామంది ప్రశ్నించుకుంటారు. ఎలా అంటే, నేను మా వాళ్ళకి మంచి చేశాను, నేను మా అన్నదమ్ములకు మంచి చేశాను, మా అక్క చెల్లెళ్ళకి మంచి చేశాను, నేను ఎక్కడ చెడు చేయలేదు, ఎందుకు నా కుటుంబం ఇలా అయిపోతుంది అని అనుకో. నీ అక్క చెల్లెలకి నీ అన్నదమ్ములకి మంచి చేసావు, కానీ బయట వాళ్ళకి ఏం చేసావు? అన్యాయం చేసావు. అంటే నీ అక్క చెల్లెళ్ళు బాగుండాలని బయటోడికి అన్యాయం చేసి నీ అక్క చెల్లెలకి న్యాయం చేసావు. అది న్యాయం ఎలా అవుతుంది? అది ధర్మం ఎలా అవుతుంది? అవతలోని బాధ పెట్టేసి అవతలోని కొట్టేసి నీ వాళ్ళకు పెట్టాయి అని దేవుడు చెప్పాడా? చెప్పలేదే. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ దేవుని పిల్లల యొక్క మనస్తత్వాల్లో ఉండకూడదు. ఈరోజు ఎంతో మనోహరమైన పట్టణం ఎందుకు కాల్చబడింది? ఎందుకు పడగొట్టబడింది? ఎందుకు ధ్వంసం చేయబడింది? ఎందుకు అలాంటి సిచ్యువేషన్కి అప్పగించబడింది? దాస్యంలోకి ఎందుకు వెళ్ళింది అని చెప్పి మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలులకు దేవుడు ఇస్తానన్న వాగ్దాన దేశంలో వాళ్ళు ఎవరికి న్యాయం చేయలే. పరదేశులకు న్యాయం చేయలే, దరిద్రులకు న్యాయం చేయలే, విధవరాళ్లకు న్యాయం చేయలే, దేవుని మాట వినలా, ఆయన పిలిచినప్పుడు మీరు పలకలా, వాళ్ళ హృదయాలని కురిబిందంలా కట్టిపరుచుకున్నారు. ఇప్పుడు కష్టం వచ్చింది, తండ్రి కాపాడని చెప్పి అడిగితే దేవుడు, నీ మనవి నేను విన్నాను.